హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో, నేను తిరుపతి రైల్వే స్టేషన్‌కి ట్రైన్‌లో వచ్చానండి. సో, ఈసారి కొద్దిగా డిఫరెంట్‌గా వెళ్దామని చెప్పేసి తిరుమల అండ్ తిరుచానూరు వెళ్ళడానికి. సో, ఇక్కడొచ్చేసి నేను బైక్ రెంటల్ తీసుకున్నానండి. సో, మనకు ఇక్కడొచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్ దూరంలోనే మనకు విజయ బైక్ రెంటల్ అనేది ఉంటుంది. వీళ్ళొచ్చేసి మన దగ్గర ఆధార్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అడగడం జరుగుతుంది. సో, వీరి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో గాని అండ్ స్క్రీన్ పైన వాళ్ళ నంబర్ ఇస్తాను. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. సో, మేమొచ్చేసి బైక్ తీసుకొని మనము తిరుచానూరు వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మవారి దర్శనం తర్వాత మేము రిటర్న్ అలిపిరి అండ్ గరుడ ఫ్లైఓవర్ ఎక్కేసి డైరెక్ట్‌గా అలిపిరి చేరుకోవడం జరిగింది. సో, చూసుకోవచ్చు ఫ్లైఓవర్ మీదకెళ్ళి ఆ స్వామివారి యొక్క రూపము. సో, అచ్చం మనకు పడుకున్నట్టు ఆ స్వామివారి యొక్క దర్శనం మనకు ఫ్లైఓవర్ నుంచి కనిపిస్తుందండి. సో, మేమెలా ఎళ్ళాం అనేది మొత్తం డీటెయిల్స్‌గా నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో, మేమలా అలిపిరి రీచ్ అయిపోయామండి. మనం అలిపిరి రీచ్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చండి. అది అలిపిరి చెక్ పోస్ట్. పైకెళ్ళేటప్పుడు మనకు ప్లాస్టిక్ బాటిల్ గానీ, అలాగే మనకు సిగరెట్, గుట్కా అండ్ మందు పదార్థాలు ఇలాంటి వస్తువులు మనకు తీసుకెళ్ళనివ్వరండి. ఇక్కడ మొత్తం టోటల్‌గా మనకు చెక్ అవుతుంది. సో, కార్‌లో వెళ్ళినా గూడా, బైక్‌లో అయినా గూడా అండ్ బస్‌లో వెళ్ళినా గూడా. మా వెహికల్ చెకింగ్ అయితే అయిపోయింది. సో, లగేజ్ గూడా. సో, చూసుకోవచ్చు లగేజ్ చెకింగ్ అయిన తర్వాత మనకు టోటల్‌గా వ్యూ గూడా చూసుకోవచ్చండి. సో, ఆ గ్రీనరీగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో, మనకు ఇక్కడే అలిపిరి చెక్ పోస్ట్ తర్వాత మనకు ఇక్కడనే వెహికల్స్ అనేది చెక్ అవుతాయి. బసెస్ గానీ, అలాగే కార్స్ అండ్ బైక్స్ అని గూడా ప్రతి ఒక్కటి ఇక్కడనే చెక్ అవుతుందండి. సో, చెక్ అయిన తర్వాత మేమైతే బయలుదేరాము. బయలుదేరిన తర్వాత మనకు స్టార్టింగ్‌లోనే వరసిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది. సో, చాలామంది ఇక్కడ ఎవరు ఆగరండి. సో, దయచేసి ఇక్కడ ఆగి మనం స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. స్వామివారి దర్శనం తర్వాత మేమైతే బయలుదేరిపోయామండి. సో, ఇక్కడొచ్చేసి మనకు స్లీప్ ఇవ్వడం జరుగుతుంది చెక్ పోస్ట్ దగ్గర. చెక్ పోస్ట్ మనకు 40 మినిట్స్ అబోవ్ పట్టాలండి పైకెళ్ళడానికి. అలాగే మనం జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఎళ్తే గిన మనకు అక్కడైతే మనం ఫైన్ కట్టాల్సొస్తుంది. సో, మేము మాత్రమైతే స్లోగానే ఎళ్ళడం జరిగింది. సో, మనకు పక్కా కావాల్సిందైతే డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ గూడా పక్కా కావాలండి. పైన ఎక్కడ తిరిగినా గూడా. సో, మేము పక్కన బండి ఆపుకొని సో, ఆ వ్యూని ఎంజాయ్ జేయడం జరిగిందండి. సో, పైనుంచి చూసుకోవచ్చు వ్యూ. అలాగే మనము ఏడవ కొండ దగ్గర మాత్రం ఇది తప్పకుండా దర్శించుకోండండి. స్వామివారి యొక్క రూపము. సో, ప్రతి ఒక్కరు అక్కడ ఆగి మాత్రం స్వామివారిని దర్శించుకోండి. సో, మేమైతే దర్శించుకొని స్వామివారిని పైకి రీచ్ అయిపోయామండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.